గవర్నమెంట్ ఇప్పుడు కళాకారుడు చిన్నప్పటి జనగామ రాయనారు సార్ని, కాక నువ్వు అమ్మ మీద ఒక పాట రాయాలి, ఇంత బాగా చూసుకుంటుంది అమ్మ, మాకు మేము ఇంటికి వచ్చిన ప్రతి కళాకారులకు మాకు అన్నం పెడుతుంది, చిన్ననాటి నుండి ఇంత పెద్దగా మేము ఇంత కళాకారులమైనా మాకు ఇప్పటికి కూడా అన్నం పెడుతుంది అమ్మ, అమ్మ మీద ఒక పాట రాయాలి, నేను వాడతామ్మా అని ఎప్పుడు అదే మాట అనేటోడు. సరే మంచిది బిడ్డ, మేము రాస్తాం పాట అని ఆ అమ్మ మీద పాట తీసుకున్నా, నేను తీసుకొని రాసుకున్నా. 60 ఏళ్ళ బంధము అలుపెరుగని మా బంధము, 60 ఏళ్ళ బంధము అలుపెరుగని మా బంధం, ఎన్ని జన్మలైనా గాని ఏకమై ఉంటాం. 60 ఏళ్ళ బంధము అనుబంధము మాది, ఎన్ని జన్మలైనా గాని ఏకమై ఉంటాము. ఒకరి మాటకొకరము ఎదురు చెప్పుకోలేదు, శివ పార్వతులాగా కలిసి మేము బతుకుతాము. 60 ఏళ్ళ అనుబంధం అలు పెరుగని మా బంధం, ఎన్ని జన్మలైనా కానీ ఏకమై ఉంటాము. రాసుకున్నా. అమ్మ మీద పాట రాసినామంటే అమ్మ అదృష్టం. మాలాంటి కళాకారులను ఎంతో మందిని చేరదీసి భోజనం పెట్టి ఇక్కడికి గుండేటి నారాయణ బాబు ఇంటికి రాగానే ఫస్ట్ అమ్మ, మనం టిఫిన్ టైంకి వస్తే అందరికీ బాపు ముందు టిఫిన్ చేయాలి, తర్వాత భోజనం టైంకి భోజనం చేయాలి. వాళ్ళ పనులు ఏమన్నా ఉంటే ఇక్కడ సాయంత్రం అయిందంటే నాని ఇక్కడనే బస చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు దంపతులు వచ్చిన కళాకారులకు, ఇక్కడ ఈ కళాకారులకు నిలయం ఈ ఇల్లు గుండేటి నారాయణ బాబు ఇల్లు, అంత బాగా చూసుకుంటుంది అమ్మ. అమ్మ కూడా కళాభివందనాలు, ధన్యవాదాలు మన జోర్దార్ టాలెంట్ షో తరఫున. అమ్మ నారాయణ బాబును ఎంతో ప్రోత్సహించిన అమ్మ, అంటే అప్పుడు అనేక ఉద్యమాలు చేసిండు. అటు గద్దరన్న పాటల్ని విని గద్దరన్న సభకు పోయి ఆకర్షితుడై అటు నక్సల్స్ పోరుబాటులో కొంతకాలం, దాని తర్వాత సింగరేణి కార్మికుల సమస్యలపై అప్పుడు చాలామందిని చైతన్యం చేసి అనేక పాటలు రాసి పాడి, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఇలా అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యుడై బాపు ఎన్నో పాటలు రాసి రికార్డింగ్ చేసి క్యాసెట్లో పాడినటువంటి బాపు గుండేటి నారాయణ బాబుతో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అయితే కళారంగంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న అమ్మకు ధన్యవాదాలు, కళాభివందనాలు. ఎందుకంటే మిమ్మల్ని ఈ కళారంగంలో పొమ్మని ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా నీకు ఇష్టం కాబట్టి రంగం పాడు, అనేక పాటలు పాడు, రాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఉద్యమంలో పోయి నువ్వు చైతన్యవంతం చేయమని చెప్పి ఎన్నో విధాలు నేను ప్రోత్సహించిన అమ్మకి మరి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. చూస్తున్న మీరందరూ కూడా మన జోర్దార్ టాలెంట్ షోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా మనము గుండేటి నారాయణ గారు కళాకారులు, రంగస్థల నటులు, ఉద్యమకారులు, ఆయన గురించి, ఆయన కళా ప్రస్థానం గురించి తెలుసుకున్నాం, విన్నాం, చూసినాం. ఇప్పుడు వారి సతీమణి అమ్మ యశోదమ్మ గారు తన జీవిత భాగస్వామి 60 సంవత్సరాల నుంచి కష్టాలు, బాధలు ఎన్నో అనుభవించి కుటుంబాన్ని నెట్టుకొచ్చి బాపును ప్రోత్సహించి వెన్నుదట్టి ఉంది. మరి అమ్మతో కూడా కొద్దిగా మాట్లాడితే అమ్మ కూడా అరే నేను ఇన్ని చేసినా నా భర్త గుర్తించిండు, నా భర్త పాటలకు ఏదైనా సపోర్ట్ చేస్తే ఇలా నా భర్త ప్రోగ్రాం తీసుకున్న రవితేజ గుర్తించిండు అని అనుకుంటుందని అనుకోకుండా అమ్మను ఇంత చేసి, ఇంత ఎంకరేజ్ చేసి ఒక కళాకారునిగా అమ్మకు చేసింది కాబట్టి నేను కూడా ఒక కళాకారుని కాబట్టి మన కళాకారులకు ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఉండాలని అమ్మ ద్వారా, అమ్మ మెసేజ్ మీ అందరికి పోవాలని అమ్మని మీ ముందుకు తీసుకొచ్చిన యశోదమ్మ. అమ్మ నమస్తే. నమస్తే నమస్తే అమ్మ. అమ్మ అమ్మ మీరు మమ్మల్ని దీవించాలి, ఎందుకంటే మేము చిన్నోళ్ళం బాగా వయసు. రవితేజ గారు నాకు చదువు రాదు కానీ అవి మా ఇంటికి వచ్చి ఇంత పొద్దుగాల 9 గంటలకు వచ్చింది మా ఇంటికి. మా గురించి ఇవన్నీ వివరాలు అమ్మ నాన్న అనుకుంటా మాకు ఇంత టైం అయింది బయటికి ఇంత వరకు ఇంత మంచిగా ప్రోగ్రాం నడిపిస్తానంటే అంత మంచిగా నడిపిస్తాను. ఆ కొడుకు కోడలికి మాకు ఎప్పటికీ దీవెన, కుటుంబానికి ఎప్పటికీ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ ఎదిగిపోవాలి. నాకు 3 కొడుకులు. నా పేరు యశోద, మా ఆయన పేరు నారాయణ.
నాకు చిన్నప్పుడు పెళ్ళైంది 11 సంవత్సరాల అమ్మాయికి పెళ్ళైంది నాకు. ఇక అప్పటి సమయం మా తల్లిగారు పెద్ద పెళ్ళి. ఇక అప్పటి నుంచి ఇక ఇట్లనే ఇక ఆయనకు పాటలు అంటే బాగా ఇష్టం. కానీ ఇక పోయిండు. పోతా అంటే నాకు 3 కొడుకులు. ఇక పోతా అంటే పోనీ ఆయన పాటలు ఇష్టం కదా, ఆయన పాటలు ఇష్టం కాబట్టి ఇక ముందుకు నడిపేయాలి. గుండేటి నారాయణ బాబు ఇంటర్వ్యూ మనం చూస్తున్నాం. గుండేటి నారాయణ బాబుతో వాళ్ళ ఇంట్లో ఉన్నాం గోదావరిలో జోర్దార్ టాలెంట్ షోలో. గుండేటి నారాయణ బాబు మరి నువ్వు ఈ దేవుడు అంటే, ఈ భక్తి అంటే నీకు నచ్చేది కాదంటే ఇక్కడ కొంతమందిని అడిగితే చెప్పారు ఆయన నాస్తికుడు అన్నారు. మరి నాస్తికుల నుంచి నువ్వు ఈ భక్తి పారవస్యం వైపు ఎట్లొచ్చింది ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులు తెలియదా? అదే ఇట్లా గుండేటి నారాయణ పాటలు పాడుతాడట అంటే ఇప్పుడు పాటలు పాడుతుండా మరి ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవు అని అన్నారు. అంటే అప్పుడు దేవుడు అంటే నువ్వు నేను నమ్మలేదు. అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు తిరుపతికి పోదామంటారు. నేను తిరుపతికి రాను, మీరు ఇక్కడనే పిల్లలకు గుండు చేయించగా నేను అక్కడికైతే రాను. కాదమ్మా, గిన్ని సార్లు ఇప్పుడు అటు నాస్తికునిగా ఇవన్నీ ఏమద్దన్నాడు. అప్పుడు నాస్తికునిగా ఈ దండలు కట్టుకొని బొట్టు పెట్టుకొని గుడికి రాను అన్నాడు. అప్పుడు నువ్వు సంధాయించుకున్నావు, చెప్పుకున్నావు అద్దండి. సరే ఆయనకి ఏదో నచ్చలేదు అని అనుకున్నాడు. తిరుపతి రమ్మను, తిరుపతి వచ్చిండు, సరే బొట్టు పెట్టుకున్నాడు, అన్ని చేసిండు, వచ్చిండు. యముడాలకు రమ్మన్నా కానీ మా అత్త మామని తీసుకుపోయి పిల్లలకి ఎంటుకలు తీసుకొచ్చి బయట నిలబడే. అట్లాంటి వాడు ఇప్పుడు పూర్తి స్థాయి భక్తి అయిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లోకి రాగిన వాడిని చూస్తే పాటలు అంటే ఇష్టం కాబట్టి ఎండ్లకన్నా పోనీ అన్నట్టు విడిచిపెట్టిన. కానీ మాకు అన్నం అయితే తెచ్చిపెట్టిండ్రు. ఇక నాకు పెళ్ళి అయినాకనే పని వచ్చింది. అప్పుడు అట్టిగానే ఇద్దరు బాయ్ పని. ఇక పని వచ్చింది. ఇక పని వచ్చినాక కొన్ని రోజుల వరకు ఇక నాకు 3 కొడుకులు పుట్టిండ్రు. ఇక కొన్ని రోజుల వరకు ఈ గద్దాడన్న పాటలు విని అటు వేయండు. అటు బాగా 20 సంవత్సరాల దాకా వేయండు. 7 సంవత్సరాలు జైలు ఉన్నాడు. 7 సంవత్సరాలు ఇక పేచి కట్టి ఇటు వేయండు. ఇది అన్నీ అయినాక మళ్ళా ఇక మళ్ళా భూపాలు పెళ్లి వేయను. అక్కడ పోయినాక ఆ కిరాయి వాళ్ళు అన్నగాళ్ళు అని వాళ్ళ మాటలు చెప్పుకొని సరే తీయాలి పోడు పని చేసిండు. మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఈడికి వచ్చిన. ఈడికి వచ్చినాక ఇక పిల్లలు పెద్దగా అవుతాను కదా ఎట్లా అని అప్పుడు ఐఎఫ్టీ ఆఫీస్ ఉండే కలిసిన పోయి ఇక మళ్ళీ పోయి ఈశ్వరన్న రాయమల్లన్న ఈశ్వరన్న అన్నే ఉండే ఈశ్వరన్న రాయమల్లన్న మొండి అన్న మా ఇంటికి ఎప్పటికి వచ్చేది. ఈశ్వరన్న కూడా మా ఇంటికి వచ్చి ఉండేది. పోయి సరే అన్న మరి పిల్లలు పెద్దగా అవుతాను కదా అన్న, మరి ఇక రాడు అన్నా అంటే పేపర్కి ఇయ్యాలన్నారు. పేపర్కి ఇయ్యామన్నా. ఈ నెల కన్నా పోతే మాకు బాధ, ఎండ్ల ఓడు మా పిల్లలు పెద్దగా అవుతాను కదా అని అందరికి నమస్కారం పెట్టి అన్ని మోగనే లేచిండ్రు. అక్క ఈ ఆఫీస్ కి నేను ఎండ పోలేదు కదా, వచ్చిన అక్క వచ్చిందా అని లాల్సలాం అక్క అన్నారు కదా. పేరు అందరికి నమస్కారం చెప్పిన వాళ్ళ సరే అక్క, కానీ మరి ఏం చేస్తాం అనుకుంటే ఆయన ఇష్టం ఏమన్నా వాడుకుంటాం, కానీ ఆఫీస్కి అయితే రాదు, పిల్లలు పెద్దగా అవుతాను అని అన్న. ఇక అందరూ సరే అక్క మీ ఇష్టం ఉన్నారు. ఇక అంత అట్లా మళ్ళీ ఈ కలికి భావం దొరికింది. కలికి భావం దొరికినాక ఈ కలికి భావం ఇక్కడ వాళ్ళు అందరు పోతాను రమ్మంటే చూడలేదు. నేను పోయినాక ఇక అట్లా చేసి ఇట్లా చేసి ఆయన నన్ను తీసుకుపోయాను. ఇక అప్పుడే దాసాడు ఇట్లా పాటలు అప్పటికప్పుడు పాట పాడిండు. మళ్ళీ అందులోకి పోయిండు. ఇక అందులోకి పోయినాక ఈ తెలంగాణ ప్రోగ్రాము అవి ఇవి అన్ని ఇక ఇక్కడి వాళ్ళ తీసుకొచ్చిన. కానీ అమ్మ అనేది చాలా ఓపిక. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ ఫస్ట్ నేను ఇక్కడికి రాగానే ఈ గోదావరి కని ప్రాంతానికి రమేష్ నగర్కి వచ్చి గుండేటి నారాయణ బాబు గురించి అడిగితే పాటలు మస్తు పాడతాడు, ఆయన కోసం వచ్చినాం అని చెప్పేసి ఇల్లుకి ఇక్కడ అని చెప్పారు. బాబు ఫోన్ చేయగానే బాబు వచ్చి నన్ను తీసుకుపోయింది ఇంటికి. మరి చూస్తారు మీరు. ఫస్ట్ అమ్మ నేను ఇంట్లోకి రాగానే ముందుగా టిఫిన్ చేసి బిడ్డ అని టిఫిన్ చేసిన తర్వాత ఛాయ్ తాగినాక ఇక నేను బాబు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన. ఇంటర్వ్యూ నడుస్తుంది. మధ్యలో అమ్మ మళ్ళీ ఒకసారి ఛాయ్ తాగిన బిడ్డ అని చెప్పి ఛాయ్ పెట్టింది. మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది. బిడ్డ భోజనం టైం అయింది, మీరు భోజనం చేసుకున్నాక బాబుతోని ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకో, ముందు టైం అయింది, టైంకి భోజనం చేయాలి బిడ్డ, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, రాత్రి భవాళ్ళు ప్రయాణాలు చేస్తున్నావు అని చెప్పేసి టైంకు తిని బిడ్డ అని చెప్పి, ఇవాళ కాకపోతే రేపు కూడా చేసుకో బాబు ప్రోగ్రామ్, కానీ నువ్వు టైం తిని బిడ్డ అని చెప్పి నాకు టైంకి భోజనం పెట్టింది. రాగానే టిఫిన్ పెట్టింది అమ్మ. అంత బాగా చూసుకున్న
అమ్మ బాబుని కలిసి కుండేటి నారాయణ బాబు అమ్మను కలిసి ఈ ప్రోగ్రామ్ మీకు ముందుకు తెచ్చే అవకాశం కలిగినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీ ఓపికకు మొక్కాలే, ఎందుకంటే బాపు ఎంచుకున్నది ఇప్పుడు మేము ఎంచుకున్నది, మేము కళారంగంలో తిరుగుడు, పాటలు పాడిపిస్తాము, ఈ ఇంటర్వ్యూలు చేస్తామని మేము తిరుగుతున్నాం. దీనివల్ల కళాకారులను బయటకు తీసుకొస్తామని చెప్పి ఈ ప్రోగ్రాంలు చేస్తున్నాం. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, ఈ ఫోన్లు లేవు, నీకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అవును, అంత ఉండి కూడా నువ్వు ఓపికతోని అటు పిల్లల్ని సంభాలించుకొని ఇటు బాపును ఆ దారిలో ఓనిచ్చి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పటిదాకా జీవనాన్ని కొనసాగించి ఇంకా ముందు కూడా అదే ప్రేమ, అనురాగం, అదే ఎంకరేజ్మెంట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఇట్లనే హ్యాపీగా మంచిగా ఉండాలి. రాయనర్సు మా కొడుకు లెక్కనే వచ్చి ఎప్పటికి వస్తాడు మా ఇంటికి. ఆయన అన్నాడు ప్రేమ కొద్ది, కాక నువ్వు అమ్మ మీద పాట రాయాలన్న వాళ్ళు ఇక రాసిండు. మళ్ళీ కొన్ని రోజుల వరకు ఇక ఈ పాట అన్నది అంటే ఇంక విడుదల చేయలేదు, రికార్డ్ చేసినాము కానీ ఇప్పుడు సెల్లులోనే ఉన్నది. ఇక రికార్డ్ చేసి మన వీడియో సెల్లుల పాటతో నేనే పెట్టించిన గుండేటి గలం అని. రాజబాబు పాపం మాకు రాజబాబు దొరికిండు. ఎట్లా బిడ్డ నీతి రాగానే మరి ఎట్లా బిడ్డ బాపు పాటలు ఇవన్నీ ఎట్లా అది ఇది అని మళ్ళీ ఆ రాజబాబు అమ్మని ఇట్లా చేస్తానని పాపం రాజబాబు సో నమస్కారాలు. ఆయన చూడ అమ్మ నీకు నేను ఉన్నా కానీ నీతి రాగానే ఇక అన్ని ఇక నా కొడుకులు కానీ మంచోళ్ళు, నా కోడలు చూడ ఇక మా కోడలు ఇక బిడ్డల తిరంగానే అనుకో. ఇక బిడ్డలు లేకున్నా కానీ నాకు 5 మనవరాలు 1 మనవాడు వచ్చిండు. ఒక్కరోజు మేము అయ్యో నాకు మనవరాలు ఎవరన్నా అంటే ఇంకా మేమే కోపం చేస్తాం. నా పెద్ద కొడుకు తిరుపతిలో ఉంటాడు, ఇక నడిపి కొడుకు మార్కండే కాలనీ, చిన్న కొడుకు ఇక్కడ మా దగ్గరనే ఉంటాడు. కానీ ఇక మా పెద్ద కోడలు మంచిది కాబట్టి మా కుటుంబాన్ని చేత పట్టింది. నా కొడుకులను కానీ నా కోడలను కానీ నా పెద్ద కొడుకు కోడలు నా కొడుకులకు చిన్న కొడుకు నటి కొడుకు సాయం చేస్తాను. అమ్మా సంతోషం. అందరు ఎప్పటికి ఇట్లే కలిసి ఉండాలి. మళ్ళా వీలైతే మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మళ్ళీ అందరిని ఒకసారి ఫ్యామిలీ మీ ఇంటికి వచ్చి మళ్ళా కలుస్తా. అమ్మ నువ్వు బాబునైతే ఈ ప్రోగ్రాంల కోసం పాటల కోసం ఎప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేసినావో, మీ ఇంటికి కళాకారులు వస్తే భోజనం చేసి తీర్చిపెట్టవట. నేను అన్న ఈయన ఎటు పోతలేడు ఇంట్లోనే ఉంటాను ఎంబడి పోయిన అన్న ఏంది మరి ఇప్పుడు అన్న నిలబడతాడట కదా ఈశ్వరన్న, నువ్వు అన్నని ఎంబడి వేసుకున్నాను కావాలని ఇంటికి నిర్మలక్కకును రాయనార్స్ అన్నకు చెప్పి సరే అక్క అని మళ్ళా అప్పటి వరకు ఇప్పటి వరకు అలా స్నేహం అట్లే ఉంది. రాయనర్స్ అన్నకు ఆ బాబుకు ఎవరైతే హెల్ప్ చేసారో వాళ్ళందరికీ మన షో ద్వారా మీ ద్వారా జబర్దస్త్ టాలెంట్ షో ద్వారా కళాభివందనాలు, ధన్యవాదాలు. ఇంకా ఎవరినన్నా మర్చిపోతే కూడా వాళ్ళందరినీ కొడుకులు ఎట్లా చేస్తాను అని ఇక మా ఇద్దరిని పెట్టిండు. పైసలు గుంజుకొని బయటకు వెళ్ళగొట్టి ఆ పాత్ర మాకే ఇచ్చిండు. చెల్లులాలు ఉన్నది. అందరి కూడా ప్రతి కళాకారులు కూడా కళాభివందనాలు. వాళ్ళ భార్య ఎట్లా ఉంది ఆయనకు సపోర్ట్ ఇచ్చిందో మా చూడట్లేదు. షేర్ చేయండి, కొంచెం మమ్మల్ని చూసి కొంచెం ప్రేమ మేము ఎట్లా ఉంటామో మీ అట్లా అందరూ ఉండాలి. గొడవ పెట్టుకోక మంచిగా కొడుకులకు కోడళ్ళకు బిడ్డలకు వాళ్ళకు అందరికి మంచిగా సుఖ సంతోషంగా ఉండాలి మాదిరంగా. అంటే అప్పటి నుంచే ఇక అది చూసినప్పుడు ఆ పాట ఆకర్షితున్న ఈ పాట చాలా ఇక మొత్తం నీ జీవితం మొత్తం పాటలనే అయింది. అయితే అమ్మ చనిపోయింది, మా తల్లి చనిపోతే అమ్మ మీద ఒక పాట రాస్తే ఏదైనా ఒక బాణి తీసుకొని నేను ఒక పాట రాయాలి, ఇన్ని పాటలు రాసుకుంటాం కదా పాట రాయాలి అని నేను అనుకున్నా. అమ్మ మీద కూడా జానపదం తీసుకొని నేను రాసుకున్నా. మమ్మగన్న మా తల్లివే రామక్క మమ్ము వెంచిన తల్లివే, మమ్మగన్న మా తల్లివే రామక్క మమ్ము వెంచిన తల్లివే, రత్నాల రాసివి ముత్యాల మూటవు మా కన్న తల్లివమ్మ, రత్నాల రాసివి ముత్యాల మూటవు మా కన్న తల్లివమ్మ, మా చెయ్యి పట్టుకొని మా తల్లి నడక నేర్పిన తల్లివే, మా చెయ్యి పట్టుకొని మా తల్లి నడక నేర్పిన తల్లివే,
మమ్మగన్న మా తల్లి కోటి వందనాలు అట్లా పెట్టి మీ అమ్మ మీద మీద మీ రాసి అమ్మ చనిపోయినప్పుడు తర్వాత మీ అమ్మ మీద కూడా అమ్మ మీద రాసినాం. ఒగ్గు కళాకారులు వచ్చినప్పుడు పాడమంటే నేనే పాడినా. జనగామ రాజనర్సు కూడా ఆయన కూడా కోర్స్ ఇచ్చిండు. అయితే ఈ అమ్మ మీద రాసిన పాట ఏం చేసిండ్రు, వీళ్ళు కళాకారులు అందరూ వచ్చిండ్రు. ఈ తెలంగాణ కళాకారులు వీళ్ళంతా కొంతమంది చూసి వాళ్ళు ఇంట్లో ఏమంటారు అంటే, ఇంత చక్కటి పాట రాసిండ్రు, మా మీద కూడా ఒక పాట అట్లా మా బంధం నుంచి రాయాలి అని అంటే, తర్వాత రాత్రం ఇప్పుడు మీకు ఏం కష్టాలు ఏర్పడాయని నేను అన్నాను. అనుభవం ఉండాలి కదా. అయితే మంచిర్యాల నుంచి మేనేజర్ ఫోన్ చేసిండు. జనగామ రాజనర్స్ వాళ్ళ అల్లుడు విష్ణు పాటలు పాడతాడు, వాళ్ళ మేనేజర్కి వినిపించిండట. ఏమండి మీ ఇంటికి వస్తాను నేను, నాకు పాట రాసి చేయాలని. సరే అండి సార్ అని అన్నాను. అట్లా ఇవన్నీ అయిపోయినాయి. మేము తిరుపతి పోయినాం. నువ్వు తిరుమల తిరుపతి కొండపైకి వెళ్ళినా అని చెప్పినావు కదా, మరి ఆ శ్రీనివాసుని మీద, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఏమన్నా పాట రాసినా? రాస్తే మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. నేను వెంకటేశ్వర స్వామి పాట కూడా ఒకటి రాసుకోవాలి కదా అని నాకు అనిపించింది. అది ఇప్పటికీ వాళ్ళు భజన వాళ్ళు నా పాటలు పట్టుకొని అక్కడ పాడతారు. ఎట్లా అంటే, వెంకటేశ నమో తిరుమలేశ, వెంకటేశ నమో తిరుమలేశ, ఏడు కొండల పైన వెలసిన దేవా, అడుగడుగున దండాలు శ్రీనివాసుడా, శ్రీనివాసుడా నమో వెంకటేశ, ఆపద మొక్కులవాడ శ్రీనివాసుడా. ఇట్లా పెట్టి వెంకటేశ్వర స్వామిని పాడుకుంటే ప్రతి సంవత్సరం పోయి అలా పాటలు పాడుకుంటారు. అట్లా అన్ని పాటలు నేను ఇట్లా కూర్చుంటూ రాసుకుంటాం. ఇంట్లో రాత్రి 12 గంట కానీ నేను రాసి మళ్ళీ దాన్ని పేరు చేయించుకుంటాను. ఏదన్నా ఆలోచన వచ్చిందంటే దాన్ని రాసుకుంటాం, పేపర్ మీద పెట్టేదాకా ఆగవన్నట్టుగా. అది ప్రతిసారి. అయితే కొండగట్ట అంజన మీద అన్ని పాటలు ఉన్నాయి. నేను కూడా ఒక కొండగట్ట అంజన మీద రాసుకుంటానని నేను సొంతగా తీసుకున్నా. బాపు, దీంతో పాటు నువ్వు కొండగట్ట అంజన్న మీద కూడా పాట రాసిన అని చెప్పినావు. అంటే అందరు రాస్తారు భక్తి పాటలు, నేను ఎందుకు రాయొద్దని చెప్పేసి ఆ కొండగట్ట అంజన్న పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దామా మరి? బంగారు కొండపై కొండగా టంజన్న కొలువైన దేవుడమ్మ కొండగా టంజన్న, బంగారు కొండపై కొండగా టంజన్న కొలువైన దేవుడమ్మ కొండగా టంజన్న, కొండ కోనలెన్న తిరిగి కొండగా టంజన్న, నీ కొండగచ్చినామె కొండగా టంజన్న, సాములంతా కలిసినాము కొండగా టంజన్న, సంబరంగా మాల వేసి కొండగా టంజన్న, గుడి చుట్టూ కోతులాట కొండగా టంజన్న, గుళ్ళోన దేవునేవి కొండగా టంజన్న, గుండంల తానాలు కొండగా టంజన్న, గండాలు దొలిగిపోవే కొండగా టంజన్న, శ్రీరామదూతవయ్య కొండగా టంజన్న, నమ్మిన వంటు అయ్య కొండగా టంజన్న. అట్లా అంజన్న మీద పెట్టుకున్నాం. సూపర్ సూపర్. చూస్తారు కదా, నేను చూశారు కదా మన గుండేటి నారాయణ బాబు ఇంటర్వ్యూని. అమ్మతోని బాబుతోని మాట్లాడి వాళ్ళ జీవిత విశేషాలని, వాళ్ళ స్నేహితుల్ని అందరినీ మీ ముందు పరిచయం చేశాను. గుండేటి నారాయణ బాబు ఇంటర్వ్యూ తీసుకొని మీ అందరికీ పరిచయం చేసే అవకాశం కల్పించిన గుండేటి నారాయణ బాబుకు ముందు కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి ఈ వీడియోని షేర్ చేయండి. వివిధ ప్రాంతాలు దాటి వీళ్ళ కళా ప్రదర్శన తెలిసిపోతుంది. లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలో, మీ ఊళ్ళో, మీ జిల్లాలో, మీ మండలంలో ఇలాంటి కళాకారులు, ఇంకా డిఫరెంట్ టాలెంట్ ఉన్న కళాకారులు ఉంటే కనుక వారి పేరు, ఊరు, ఫోన్ నెంబర్తో పాటు ఒక వీడియో వాట్సాప్లో మాకు పంపించండి. ఒక 2 వీడియోలు చూసి తప్పకుండా మీ జిల్లా కూడా ఒక టైం ఇచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించమని అడుగుతున్నా. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మీ మిమిక్రీ రవితేజ. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.